ఫ్రెండ్స్ నమస్తే. సో ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఫ్రెండ్స్ ఫాదర్ ఆఫ్ సన్ అంటారు, వీటిని ఫాదర్ ఆఫ్ సన్ అనొచ్చు మనము. ఎందుకు అనాలంటే, సో ఈ స్టోన్స్ ఉన్న చోట వజ్రాలు ఉంటాయంట. వజ్రాలు ఉంటాయి, ఈ స్టోన్స్ ఉండే చోట వజ్రాలు ఉంటాయంట. ఇవి కనిపించే చోట వజ్రాలు ఉంటాయంట. ఇవి ఉండే చోటి వజ్రాలు ఉంటాయంట. చూడండి ఎలా ఉన్నాయో స్టోన్స్. చూడండి, ఈ స్టోన్స్ ఉండే చోట వజ్రాలు ఉంటాయంట. ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయి. ఇవి ఉండే చోట డైమండ్స్ ఉంటాయంట. ఇవి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయో అక్కడ వజ్రాలు ఉంటాయంట. చూడండి, మీరు ఇవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది, ఒక అవగాహన అనేది వస్తుంది. ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి చూడండి, బాగా చూసి మీరు అర్థం చేసుకోండి. ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయి. అదే పనిగా మీకోసం సమాచారాన్ని క్లుప్తంగా వివరిస్తున్నాను. టాపిక్ మాదిరిగా చూడండి. ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయి. ఈ రాళ్ళు కనిపించే చోట వజ్రాలు ఉంటాయని అర్థం. ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయని అర్థం. ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయని అర్థం. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవి మనకు ఎక్కువగా ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ వజ్రాలు ఉంటాయి. ఓకేనా? ఇవి ఉండే చోట మనకి వజ్రాలు అయితే ఉంటాయంటారు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థం కావాలని లేకపోతే మీకు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే చూస్తూ ఉంటారు కదా వీడియోలో, అర్థం కావాలని. ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయి. ఇవి ఉండే చోట ఫాదర్ ఆఫ్ సన్ అని అనవచ్చు. ఫాదర్ ఆఫ్ సన్ అని అనవచ్చు. డైమండ్కి ఫాదర్ ఉన్నట్ల, వజ్రానికి ఫాదర్ రాళ్ళు. ఫాదర్ తల్లి తండ్రి ఉన్నట్ల వజ్రానికి. ఈ రాళ్ళు తల్లి తండ్రి ఉన్నట్ల వజ్రానికి. తల్లి తండ్రి అన్నట్ల ఇవి వజ్రానికి. తల్లి తండ్రి అన్నట్ల ఇవి వజ్రానికి తల్లి తండ్రి. ఈ రాళ్ళు అని చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా మనకి ఎక్కడైతే కనిపిస్తాయో అక్కడ వజ్రాలు ఉంటాయని అర్థము. ఈ రాళ్ళు మీరు బాగా నెమ్మదిగా వెతుకులాడుకుంటూ వెళ్ళాలి, వెతికితే కనిపిస్తాయి. ఇవైతే ఎక్కువగా వర్షాలు పడినప్పుడే బయటకు వస్తాయి. వర్షాలు పడినప్పుడే కనిపిస్తాయి. వర్షాలు ఉన్నప్పుడే కనిపిస్తాయి. వర్షాలు పడేటప్పుడు కనిపిస్తాయి మనకి రాళ్ళు ఎక్కువగా. ఓకేనా? వర్షాలు పడినప్పుడు కనిపిస్తాయి. ఇవి ఇట్లా చిన్న చిన్న రవ్వల మాదిరి కనిపిస్తాయి. రవ్వల మాదిరిగా ఇవి ఏం పెద్దగా ఏం కనపడవు, యాడో కనిపిస్తాయి పెద్ద పెద్దగా. ఇవి చిన్న చిన్న రవ్వల మాదిరిగా, రేణువుల మాదిరిగా ఇట్లాంటి మోడల్స్లో, ఇట్లాంటి టైప్లో మనకి కనిపిస్తాయి. ఇవి చూడండి, అర్థమైందా? ఇవి ఉండే చోట వజ్రాలు ఉంటాయి. ఇవి ఉండే చోట, ఇవి దొరికే ప్లేసుల్లో వజ్రాలు ఉంటాయి. ఇవి ఎక్కడైతే మనకి కనిపిస్తాయో అక్కడ వజ్రాలు ఉంటాయని అర్థం చేసుకోవాలి మనం. ఇవి చూడండి, ఈ రాళ్ళు ఉండే చోట వజ్రాలు ఉంటాయి. ఈ రాళ్ళు దొరికే చోట వజ్రాలు ఉంటాయంట. చూడండి, వజ్రానికి తల్లి తండ్రి.
వజ్రానికి తల్లి తండ్రి ఉన్నట్ల ఇవి ఉండే ప్లేస్లో వజ్రాలు దొరుకుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఉండే చోట వజ్రాలు దొరుకుతాయి.